హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను తెలుసా? బెండకాయ తినబోతున్నాను. ఎందుకంటే మోకాలు నొప్పులు వస్తున్నాయండి. మోకాలు ఎందుకు పెయిన్ వస్తుందో తెలియట్లేదు. అది కొంతమంది పాలు తాగండి, పెరుగు, చీజ్ అన్నారు. అవి తింటాం ఫ్యాట్ అవుతాం. సో ఎలా అంటే నాకు తెలిసిన ఒక సజెస్ట్ చేశారు, ఒక డాక్టర్ అనమాట. బెండకాయ తినండి, రోజుకో బెండకాయ జ్యూస్. బెండకాయ జ్యూస్ తాగలేము, సో బెండకాయ అయితే తినచ్చు. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళకి చెప్తున్నాను, ముసలి వాళ్ళు పెద్దవాళ్ళకి చింతకాయ గింజలు ఉంటాయి కదా, చింతకాయ గింజలు రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్నే వాటి పొట్టు వస్తుంది, అది అది వడగట్టేయండి. కింద వడగట్టినది కింద ఇంకోటి ఉంటుంది కదా చింతకాయది, అది బయట ఎండబెట్టండి. ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టండి, అది పౌడర్ అవుతుంది. పౌడర్ అయిన తర్వాత రోజు ఒక స్పూన్ వాటర్లో కానీ దేంట్లో కానీ ఒక స్పూన్ ఆ పౌడర్తో తాగండి. మోకాలు నొప్పులున్నా, మోకాల్లో గుజ్జు అరిగిపోయినా మీకు బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా? చింతకాయ గింజలు ఒకటి, బెండకాయ ఒకటి తీసుకోండి. తీసుకుంటున్నప్పుడు బెండకాయ జిగురు ఏం చేస్తాం, 30 ఏళ్ళు దాటిన తర్వాత ఈ మోకాలు నొప్పులు. ఓకేనా? బెండకాయలు తీసుకొని చింతకాయ గింజలు నానబెట్టుకొని తర్వాత పొట్టు చేస్తే బయట ఎండబెట్టేసి పౌడర్తో రోజు వాటర్లో కలుపుకొని తాగండి. మోకాలకి కాళ్ళకి పెయిన్స్ ఉన్న వాళ్ళు బాగా పనిచేస్తుంది.